నిన్ననేమో మొన్ననే కేటీఆర్ ప్రెస్ పెట్టాడు, నిన్నేమో ఈ హరీష్ రావు ప్రెస్ పెట్టాడు. సిటీ ఫర్ సేల్ అట. 9,292 ఎకరాలు పప్పు బేలల్లో పంచిపెట్టే కుట్ర, 4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో దీనిలో మీ వాటా ఎంత, దీనిలో హరీష్ రావు వాటా ఎంత, కేటీఆర్ వాటా ఎంత, ఇది తెలిసాలి. సో మీరు ఏదో దాన్ని పట్టుకొని ఎలుకను పట్టుకొని కొండచిలో పట్టుకున్నట్టే ఎగరబడతా ఉంది. ఈ అన్ని పనికి మాల ముచ్చట్లు తప్ప ఏం లేవు. చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ప్రజాపోరాటం సిద్ధం కావాలి. సిద్ధమవుతారా? 5 లక్షల కోట్ల భూములు 5,000 కోట్లకే కొట్టేసేటువంటి ప్లాన్. ఎనుముల కాదు అమ్మకాల రేవంత్. టీజీఐఎస్సీ ధరను పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ విలువను పరిగణలోకి తీసుకోవడంలో అంతర్యం ఏమిటి? హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతామని చెప్పి పెంచకముందే, భూముల ధరలు సవరించకముందే, అమల్లోకి రాకముందే హెచ్ఐఎల్ టీపీని ఎవరి మేలు కోసం తెచ్చారు? 100 రూపాయల గజం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 200 తీసుకొని ప్రభుత్వ ఖజానా నింపింది. కానీ కాంగ్రెస్ ఎందుకు 30 రూపాయలు తగ్గించింది? లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు రాకుండా నష్టం చేసిన వాస్తవం కాదా అంటూ చూస్తున్నాం. సో గతంలో 100 రూపాయల గజం ఉంటే బీఆర్ఎస్ 200 రూపాయలు తీసుకున్నా. అంటే వీళ్ళు కూడా దొంగలు పట్టుకుని ఈరోజు పప్పు బేలంలా పంచుకుంటా ఉన్నారు. గత 10 సంవత్సరమే వీళ్ళు దొబ్బి తిన్నారు, ఇప్పుడు వీళ్ళు దొబ్బి తింటా ఉన్నారు. సో వీళ్ళు మీరు దొంగలని ఊర్లు పంచుకుంటే కదా, మీరు గజ దొంగ అంటే మీరు గజ దొంగ అని ఊర్లు పంచుకుంటారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. అంత దొంగల మయమేవి. తెలంగాణలో ఈరోజు దొంగలు పడ్డారంట చూసినాగా, అట్లా పడి దోచుకుంటారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కాలకేలు దోచుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఇది అందరూ కూడా గమనించాలి. జియో 135 తెచ్చి ప్రతి పేదవాడుకున్న భూమికి రిజిస్ట్రేషన్ ధరలపై ముక్కుపిండి 80% ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుములు వసూలు చేస్తున్నారు. మరి పెద్దలకు ఎందుకు ఆఫర్లు? బాబా ఏం మాట్లాడుతున్నారు మీరు? పెద్దలకు ఎందుకు ఆఫర్లు అంటున్నారు కదా. మీరు మీ హయాంలో ఏం చేసిరు? పేద ప్రజలకు ఏమైనా చేసిరా? ఏం చేసి పేద ప్రజలకు ఏమైనా చేసిరా? అందుకే అన్ని పనికి మాల ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు. మీరు దోపిడిదారులే, వీళ్ళు దోపిడిదారులే, ఇద్దరు దొందే.